అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో కస్తూర్బా స్కూల్ కేజీబీ స్కూల్లో ప్రేయర్కి సకాలంలో రాలేదని చెప్పి 23 మంది విద్యార్థినీలు ఆడపిల్లల యొక్క జుత్తులు కత్తిరించినటువంటి పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో కానీ పత్రిక లేదా మీడియా సమూహంలో బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. సకాలంలో ప్రేయర్కి రాలేదని చెప్పి అక్కడ ఎస్ఓ గారు అలానే కెమిస్ట్రీ మేడం గారు ఇద్దరు కలిసి 23 మందికి దాదాపు 23 మంది ఆడపిల్లల యొక్క జుత్తులు కత్తిరించి వాళ్ళని పూర్తిగా అమానుష పాలన చేసినటువంటి పరిస్థితి జీమాడుల కస్తూర్బా స్కూల్లో జరిగింది. ఒకవేళ సకాలంలో రాకపోయి ఉంటే వాళ్ళని వేరే విధంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పద్ధతులు ఆలోచన చేయాలి తప్ప వాళ్ళ యొక్క జుత్తును కత్తిరించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశము. ఏమంటే వాళ్ళు మనస్తాపానికి గురై ఏదైనా జరగరాని సంఘటనలు జరిగేటటువంటి ప్రమాదం వస్తే దానికి బాధ్యులు కూడా ఈ ఇద్దరు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న ఇన్సిడెంట్కే వాళ్ళు ఎక్కువగా సుదీర్ఘంగా ఆలోచించేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈరోజు ఆడవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని దారుణంగా అంత స్కూల్ మొత్తం తెలిసే విధంగా ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసిందనుకోండి, వాళ్ళందరికీ తెలిసే పద్ధతుల్లో జుత్తు కత్తిరించడం చాలా దారుణమైన విషయం. వాళ్ళకి సంబంధించి పూర్తిగా ఎస్ఓ గారికి కెమిస్ట్రీ మేడంకి కూడా చర్యలు తీసుకునే పద్ధతిలో అధికారులు దృష్టి సారించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక అంశం ఏమంటే ఆ హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ కానీ లేదా బాత్రూమ్లు సరిపడా ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే సకాలంలో వాటర్ అందుబాటులోకి ఉంటే వాళ్ళ యొక్క స్నానాలు లేకపోతే కాలకృత్యాలు ఇవన్నీ కూడా తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. లేని టైము సహజంగా జరిగి ఉండొచ్చు. ఒకవేళ ఆడపిల్లలు అన్న తర్వాత తలస్నానం చేసిన తర్వాత తమ కురులు ఆరబెట్టుకునేదానికి కొంత టైం పడుతుంది. ఈలోపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యంగా రావడం వలన వీళ్ళ మీద కక్షపూరితంగా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇద్దరికి సరికాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోండి. అలానే ఏ ఒక్క విద్యార్థుల మనస్తాపానికి గురి కాకుండా ఉండేటటువంటి పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు యావత్ విద్యాశాఖలో ఉన్నటువంటి పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. వాళ్ళు మనస్తాపానికి గురయ్యి జరగరాని సంఘటనలు జరిగే ప్రమాదాల్లో పోకుండా ఉండేటట్లు విద్యార్థులను చైతన్యం చేసి వాళ్ళు విద్యని మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు సహకరించాలని కోరుతున్నాం. ఈ క్రమంలో మీరు ఓవర్ యాక్షన్ అంటే ఏమంటారు దాన్ని అంటే ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మీద శిక్షాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు చదువుకు దూరడంతో పాటుగా ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు విద్యాశాఖ అధికారులకు చెప్తున్నాం. కాబట్టి ఏదైనా తప్పులు జరిగినప్పుడు వాళ్ళకి సరైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళ మార్పు కోరుకునేటటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప వాళ్ళు మనస్తాపానికి గురయ్యి వాళ్ళు పరువు పోయి వాళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్ ఇంకా నా పరువు అంతా పోయిందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సూసైడ్ ఆత్మహత్యాత్మకం చేసుకుంటే అది చాలా ఇబ్బంది, అటు కుటుంబానికి కానీ ఇటు సమాజానికి ఇబ్బంది అని చెప్పేసి మేము తెలియజేస్తాం. కాబట్టి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేటటువంటి క్రమం ఉంటే అది వాళ్ళు మార్పు కోసం ఇచ్చేటటువంటి పనిష్మెంట్లుగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.